ప్రతి ఒక్కరూ ట్రేడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కటే ఆలోచిస్తారు, ప్రాఫిట్ ఎలా గెయిన్ చేయాలని. కానీ ఒక్కరు కూడా నా ట్రేడింగ్ అకౌంట్ని సేఫ్గా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని అస్సలు థింక్ చేయరు. ఎందుకంటే ప్లాట్ఫామ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ని చదివి ఫాలో అయ్యే టైం మనకు ఉండదు కాబట్టి. అందుకే ఈ వీడియోలో నేను అసలు ట్రేడింగ్ అకౌంట్స్ టెంపరీగా సస్పెండ్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, ఇన్ కేస్ మీకు అవేర్నెస్ లేకుండా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీ అకౌంట్ బ్లాక్ అయితే మనం అన్బ్లాక్ ఎలా చేసుకోవాలనేది చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ 100% దొరుకుతుంది. ఫస్ట్ థింగ్, మీ ట్రేడింగ్ అకౌంట్ సస్పెండ్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? యూజింగ్ సమ్వన్ ఎల్స్ బ్యాంక్ అకౌంట్. మీరు డిపాజిట్ అండ్ విత్డ్రా చేయడానికి బ్యాంక్ అకౌంట్, యూపీఐ లేదా ఏ పేమెంట్ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ అది మీ ఓన్ అకౌంట్ అయి ఉండాలి. మీ ఫ్రెండ్స్ది కానీ పేరెంట్స్ది కానీ వాడితే సెక్యూరిటీ రీజన్స్ వల్ల మీ అకౌంట్ టెంపరీగా ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కేవలం మీ అకౌంట్ సేఫ్టీ కోసం మాత్రమే. సేఫ్ టిప్ ఏంటంటే మీ పేరు మీద ఉన్న అకౌంట్స్ మాత్రమే యూజ్ చేయండి. నెంబర్ 2, నో రియల్ ట్రేడింగ్ యాక్టివిటీ. చాలామంది బిగ్ అమౌంట్ డిపాజిట్ చేసి ట్రేడింగ్ ఏం చేయకుండా ఇమీడియట్ విత్డ్రా చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు ట్రేడింగ్ యాక్టివిటీ లేకుండా ఈవెన్ చిన్న అమౌంట్ విత్డ్రా చేసినా కూడా సిస్టమ్ అది సస్పీషియస్గా కన్సిడర్ చేయొచ్చు. కొన్ని కేసెస్లో మనీ లాండరింగ్ లాగా ట్రీట్ చేసి అకౌంట్ టెంపరీగా సస్పెండ్ చేస్తారు. మళ్ళీ అన్బ్లాక్ అవ్వడానికి టైం పడుతుంది. మీరు యాడ్ చేసిన అమౌంట్ కనీసం కొంతైనా ట్రేడింగ్ యాక్టివిటీ జరగాలి. అలా కాకుండా కేవలం అమౌంట్ని మూవ్ చేయడం కోసం ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటే మీ అకౌంట్ సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెంబర్ 3, మల్టిపుల్ అకౌంట్స్. బోనస్ కోసం లేదా వేరే కారణాల వల్ల ఒకే ఫోన్లో లేదా ఒకే పేరుతో 2 to 3 అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. సిస్టమ్ దీన్ని ఫ్రాడ్ కింద గుర్తించి మీ అకౌంట్ని టెంపరీగా బ్లాక్ చేసే అవకాశం ఉంది. నెంబర్ 4, VPN ఆర్ డిఫరెంట్ కంట్రీ లాగిన్. మీరు సడన్గా వేరే కంట్రీ నుండి లాగిన్ అయినా లేదా VPN వాడి లొకేషన్ దాచాలని ట్రై చేసినా మీ అకౌంట్ హ్యాక్ అయ్యిందేమో అని సిస్టమ్ అలర్ట్ అవుతుంది. మీ సేఫ్టీ కోసం టెంపరీగా బ్లాక్ చేయొచ్చు. అందుకే ఎప్పుడూ ఒకే నెట్వర్క్ లేదా ఒకే లొకేషన్ నుండి వాడటం మంచిది. నెంబర్ 5, ఐడెంటిటీ నాట్ వెరిఫైడ్. మీరు అప్లోడ్ చేసిన ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ఫోటోలు క్లియర్గా లేకపోయినా లేదా ఎక్స్పైర్ అయిన డాక్యుమెంట్ సబ్మిట్ చేసినా వెరిఫికేషన్ ఆగిపోతుంది. అండ్ డాక్యుమెంట్స్లో ఉన్న పేరు ఆ అకౌంట్లో ఉన్న పేరు మ్యాచ్ అవ్వకపోయినా ఆ అకౌంట్ని టెంపరీగా ఫ్రీజ్ చేసే ఛాన్స్ ఉంది. హౌ టు అన్బ్లాక్ ద సస్పెండెడ్ అకౌంట్. మీ అకౌంట్ సస్పెండ్ అవ్వగానే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది మీ సేఫ్టీ కోసం జరిగిన ఒక టెంపరీ బ్లాక్ మాత్రమే, నాట్ పర్మనెంట్ బ్లాక్. సో మీ అకౌంట్ సస్పెండ్ అవ్వగానే మీ ట్రేడింగ్ అకౌంట్కి లింక్ అయి ఉన్న రిజిస్టర్ మెయిల్కి అఫీషియల్గా మీకు ఒక మెయిల్ వస్తుంది ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం. సింపుల్గా మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. వెరిఫికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ మీ ఐడి ప్రూఫ్. మీరు మీ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏదైనా గవర్నమెంట్ ఐడి ఫోటోని అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఎక్సెట్రా. మెయిన్ ఇంపార్టెంట్, ఫోటో క్లియర్గా ఉండాలి, బ్లర్ అవ్వకూడదు. స్క్రీన్ షాట్స్ అస్సలు పనికిరావు. అలానే మీ ఐడి కార్డులో ఉన్న ఫోటో అండ్ ఇప్పుడు మీరు తీసుకోబోయే 3D సెల్ఫీతో మ్యాచ్ అవ్వాలి. వెరిఫికేషన్ ప్రాసెస్లో సెకండ్ స్టెప్, మీ మొబైల్ కెమెరాతో దీన్ని ఈజీగా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కంప్యూటర్లో వెరిఫికేషన్ చేస్తుంటే అక్కడ ఒక QR కోడ్ కనిపిస్తుంది. దాన్ని మీ ఫోన్తో స్కాన్ చేసి వచ్చే లింక్ ద్వారా మీ సెల్ఫీ ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు. వెరిఫికేషన్లో థర్డ్ స్టెప్, రెసిడెన్షియల్ ప్రూఫ్. మీ పేరు అండ్ అడ్రస్ ఉన్న బ్యాంక్ స్టేట్మెంట్, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ లేదా కరెంట్ బిల్స్ లాంటివి అప్లోడ్ చేయాలి. ఇవి లాస్ట్ 3 months లోపు తీసుకున్నవి మాత్రమే అయి ఉండాలి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మొబైల్ బిల్స్, షాపింగ్ రిసిప్ట్స్ లేదా మెడికల్ బిల్స్ వెరిఫికేషన్కి యాక్సెప్టబుల్ కావు. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ పేమెంట్ మెథడ్ వెరిఫికేషన్. మీరు డిపాజిట్ కోసం ఈ వాలెట్ యూస్ చేస్తే మీరు అమౌంట్ పంపిన ట్రాన్సాక్షన్ హిస్టరీ స్క్రీన్ షాట్ సబ్మిట్ చేయాలి. అందులో మీ పేరు, అమౌంట్ అండ్ డేట్ క్లియర్గా ఉండాలి. ఇన్ కేస్ మీరు డిపాజిట్ కోసం బ్యాంక్ కార్డ్ యూస్ చేస్తే కార్డ్ ఫ్రంట్ పార్ట్ ఫోటో తీయాలి. అందులో మీ పేరు, కార్డ్ ఎక్స్పైరీ డేట్, ఫస్ట్ 6 నెంబర్స్ అండ్ లాస్ట్ 4 నెంబర్స్ మాత్రమే కనిపించాలి. రిమైనింగ్ నెంబర్స్ మీరు హైడ్ చేయొచ్చు. ఒకవేళ మీ కార్డ్ మీద మీ పేరు లేకపోయినా లేదా కార్డ్ బ్లాక్ అయినా మీ పేరు అండ్ కార్డ్ నెంబర్తో కలిపి ఉన్న బ్యాంక్ స్టేట్మెంట్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ స్క్రీన్ షాట్ సబ్మిట్ చేయాలి. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను వేరే వాళ్ళ అకౌంట్ నుంచి మనీ డిపాజిట్ చేశాను, ఇప్పుడు ఎలా అని. ఇలా చేయడం రూల్స్కి ఎగ్నిస్ట్. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో కంపెనీ దీనికి పర్మిషన్ ఇస్తుంది. అప్పుడు ఆ కార్డ్ ఓనర్ యొక్క ఐడి అండ్ వాళ్ళ 3D సెల్ఫీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఎప్పుడు మీ ఓన్ అకౌంట్ వాడటం సేఫ్. వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన అకౌంట్ ఇంకా బ్లాక్లోనే ఉంటే కంగారు పడకండి. ఇది స్టాండర్డ్ సెక్యూరిటీ ప్రొసీజర్. మీ డాక్యుమెంట్స్ని రివ్యూ చేయడానికి కొంచెం టైం పడుతుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక కంపెనీ మీకు ఒక మెయిల్ పంపిస్తుంది. ఏవైనా డౌట్స్ ఉంటే స్ట్రైట్గా kvc@olymtrade.comకి మెయిల్ చేయండి. ఫ్రెండ్స్, పైన చెప్పిన ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేసిన తర్వాత కూడా మీ అకౌంట్ ఇంకా అన్బ్లాక్ అవ్వకపోయినా అండ్ డాక్యుమెంట్ సబ్మిషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా అస్సలు కంగారు పడకండి.
మీరు నన్ను టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. మన టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, నేను మీ నుంచి ఎలాంటి మనీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఇది ఓన్లీ హెల్ప్ చేయడం కోసం మాత్రమే. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.